అందరికీ నమస్కారం. నా పేరు అన్నపూర్ణ. ఈరోజు నేను రూపొందించిన రంగవల్లి థీమ్ ఐయామ్ యూనిక్. ఐయామ్ యూనిక్ అంటే నేను వేరొకరిలా కాదు, నేనే. నా ప్రత్యేకతే నా బలం. ఈ రంగవల్లిలో నేను ఒక మహిళ జీవితంలోని 3 ముఖ్యమైన శక్తులను చూపించాను. పై భాగంలో ఉన్న తామర పువ్వు శక్తికి ప్రతీక. తామర పువ్వు బురదలో పుట్టినా స్వచ్ఛంగా వికసిస్తుంది. అలాగే ఒక మహిళ జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా తన ధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో ఎదుగుతుంది. అందుకే ఈ తామర శక్తికి ప్రతీక. ఇక్కడ శక్తి అంటే శారీరక బలం కాదు, జ్ఞాన సంపద. డిజిటల్ ప్రపంచం మహిళలకు అపరిమితమైన జ్ఞానాన్ని ఇస్తుంది. ఇంట్లో కూర్చొని నేర్చుకునే శక్తిని డిజిటల్ విప్లవం మహిళలకిచ్చింది. సమాచారమే ఈరోజు ఆమెకు అతిపెద్ద ఆయుధం. అదే ఆమె శక్తి. ఎడమవైపు ఉన్న కలశం, నాణాలు సంపదకు ప్రతీక. ఇక్కడ సంపద అంటే కేవలం డబ్బు కాదు, జ్ఞానం, విలువలు, మంచి ఆలోచనలు, నైపుణ్యాలు. ఇవే నిజమైన సంపద. ఒక మహిళ తన కుటుంబాన్ని మాత్రమే కాదు, సమాజాన్ని కూడా అభివృద్ధి చేసే శక్తిని కలిగి ఉంటుంది. అందుకే సంపద అనేది ఆమె చేతుల్లోనే ఉంటుంది. జ్ఞానం ఉన్న చోట సంపద దానంతట అదే వస్తుంది. డిజిటల్ మహిళ కేవలం డబ్బులు దాచుకునే వ్యక్తి కాదు, డబ్బులు సంపాదించే లక్ష్మీదేవి. ఎవరి మీద ఆధారపడకుండా తన సొంత కాలి మీద నిలబడి సంపదను సృష్టించే స్థాయికి ఆమె చేరుకుంది. కుడివైపున ఉన్న పక్షులు మరియు తెరచిన పంజరం స్వేచ్ఛకు ప్రతీక. స్వేచ్ఛ అంటే భయపడకుండా మాట్లాడే హక్కు, తనకు నచ్చిన విద్యను నేర్చుకునే అవకాశం, తన కలలను నిజం చేసుకునే ధైర్యం. ఒక మహిళకు స్వేచ్ఛ లభించినప్పుడు ఆమె ఒక్కరి జీవితమే కాదు, ఒక కుటుంబం, ఒక సమాజం కూడా ముందుకు సాగుతుంది. మధ్యలో ఉన్న మహిళ నా రంగవల్లి యొక్క హృదయం. ఒక చేతిలో శక్తి, మరో చేతిలో సంపద, మనసులో స్వేచ్ఛ. ఈ 3 కలిసి ఆమెను పూర్తి వ్యక్తిగా నిలబడతాయి. కింద వెలిగే దీపం జ్ఞానం, ఆశ, సానుకూలతకు ప్రతీక. దీపం చీకటిని ఎలా తొలగిస్తుందో మనలోని ప్రత్యేకత కూడా ప్రపంచానికి వెలుగునిస్తుంది. ఇక్కడ నేను చూపించిన శక్తి, సంపద, స్వేచ్ఛ అనేది ఒక మహిళ డిజిటల్గా నేర్చుకుంటే ఆమెకు శక్తి వస్తుంది. ఆ శక్తి ఆమెకు సంపదను సృష్టిస్తుంది. ఆ సంపద ఆమెకు నిజమైన స్వేచ్ఛను అందిస్తుంది. ఒక మహిళ ఎదిగితే ఒక కుటుంబం ఎదుగుతుంది. ఒక కుటుంబం ఎదిగితే సమాజం ఎదుగుతుంది. సమాజం ఎదిగితే దేశం అభివృద్ధి చెందుతుంది. అందుకే డిజిటల్ మహిళే భారత భవిష్యత్తు. చివరగా నా సందేశం ఒకటే: ప్రతి మహిళ అందంగా ఉండాల్సిన అవసరం లేదు. ప్రతి మహిళ అందరిలా ఉండాల్సిన అవసరం కూడా లేదు. తనలా తాను ఉండడమే ఆమె ప్రత్యేకత. ఎందుకంటే నా ఆలోచన ప్రత్యేకం, నా ప్రతిభ ప్రత్యేకం, నా కలలు ప్రత్యేకం, నా ప్రయాణం ప్రత్యేకం. అందుకే ఐయామ్ యూనిక్. ధన్యవాదాలు.